హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. పల్నాడు సత్తెనపల్లి రెంటాల జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే జనం పోటెత్తారు. రోడ్లు మొత్తం కిక్కిరిసిపోయినాయి. కానీ ఎక్కడికక్కడ బారికేడ్స్ పెట్టి పోలీసులు వస్తున్న జనాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు నిర్విరామంగా. అంటే అర్థం చేసుకోండి ఏ రేంజ్ లో జనాలు పల్నాడుస్తూ ఉన్నారు. నిజం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి సీఎం కాకుండా ఎలా ఉన్నాడు, ఇంత జన ప్రభంజనం సునామీలాగా తరలి వచ్చి తనకు అండగా నిలిచే జనం మొత్తం ఓట్లు ఎందుకేయలేదని చాలా మంది అనుకున్నారు. అయితే ఈ క్రమంలో అంబటి రాంబాబు గారు వస్తున్న రోడ్డుకి అడ్డంగా బారికేడ్స్ పెట్టి ప్రజల్ని ఎవరిని రానివ్వకుండా పోలీసులు అడ్డుకుంటూ ఉన్నారు. ఈ విషయమై అంబటి రాంబాబు గారు అడగడం జరిగింది. ఏంటి ఇలా చేస్తున్నారు? దానికి పోలీసులు బారికేడ్స్ తీయడానికి ఒప్పుకోలేదు. అంటే ఎక్కడికక్కడ నిరంకుశత్వాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. అయితే ఎవరైతే చనిపోయారో మల్లేశ్వరరావు వాళ్ళ ఇంటికి వెళ్ళే రోడ్డు చాలా చిన్నగా ఉంటుంది, అది ఇదంటూ పోలీసులు చాలా విషయాలు చెప్పారు. కానీ నిజం చెప్పాలంటే వాళ్ళ ఇంటికి వెళ్ళే రోడ్డు చాలా పెద్దదిగా ఉంది. 100 మంది కన్నా ఎక్కువ పట్టరు అన్నారు. కానీ వాళ్ళ ఇంటి ముందు నుంచి వెళ్ళే రోడ్డే పెద్ద హైవే లాగా డబల్ రోడ్ ఉంది. అంటే పోలీసులు అబద్ధం చెప్తూ ఉన్నారు. ఎన్ని విధాలుగా ప్రలోభ పెట్టాలో, ఎన్ని విధాలుగా ప్రజల్ని అడ్డగించాలో, ఎన్ని విధాలుగా ఈ విధంగా ఆపాలో అన్ని ప్రయత్నాలు అయితే చేశారు. కొండలు దాటి, గుట్టలు దాటి, పొలాలు దాటి అసలు ఏ విధంగా జనాలు వస్తూ ఉన్నారన్న విషయాన్ని ఆలోచించవలసిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డికి అభిమానం అంటే ఇలా ఉంటుందిరా అని చూపించే విధంగా జనం వస్తున్నారు. అయితే అంబటి రాంబాబు గారు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. తానే స్వహస్తాలతో ఆ బారికేడ్స్ ని పీకి పక్కన పడేయటం జరిగింది. ఆ వీడియోస్ ఒకసారి చూడండి. చూశారు కదా, ఒక అగ్నిని ఆర్పాలని చూస్తున్నారు. అది కూడా గాలితోటి అగ్నికి ఆర్జం పోసి రేపుతూ ఉన్నారు. ఇప్పుడు మనం గనక పల్నాడులో బారికేడ్స్ ఎన్నిటిని వదిలేసి లోకల్ పల్నాడులో కనుక మనం చూసుకున్నట్లయితే రాజారెడ్డి రాజ్యాంగం పల్నాడు నుంచే మొదలు అంటూ హోర్డింగ్లు పోస్టర్స్ వెలిసినాయి. అంటే
రాజారెడ్డి రాజ్యాంగం, రెడ్ బుక్ రాజ్యాంగం ఏముంది? రాజారెడ్డి రాజ్యాంగం ఎప్పటి నుంచో ఉంది. నిజం చెప్పాలంటే పల్నాడులో పౌరుషం ఉంటుందని అందరూ విన్నారు, కానీ ఫర్ ద ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడులో అడుగుపెట్టినప్పుడు, అందరినీ అడ్డగించినప్పుడు, అందరినీ ఆపినప్పుడు పల్నాటి పౌరుషం ఏంటో ప్రతి ఒక్కడు చూపించడం మొదలుపెట్టాడు. మాకే రెస్ట్రిక్షన్స్ పెడతారా, మా నాయకుడినే రావద్దు అంటారా, మీరే అప్పుడు రా అంటూ ఎవడికి వాడు రెచ్చిపోయి క్రైనులతో దండలేశారు, బెలూన్స్ గాల్లోకి ఎగరేశారు. జనాలైతే ముసల ముతిక చిన్న పెద్ద తేడానే లేదు, ప్రభంజనంలో వచ్చారు. దీని గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. సాయంత్రానికి మాత్రం తెలుస్తుంది ఏ రేంజ్ లో జగన్మోహన్ రెడ్డి అక్కడికి వచ్చారు. ఆ రేంజ్ లోనే ఆయన తిరిగి వెళ్తాడు. మొత్తానికి ఒక విషయం పక్క, ఎవడ్రా జగన్ నాపేది? గేట్లు పెట్టి, బారికేడ్స్ పెట్టి, రోడ్లకు అడ్డంగా పెట్టిన పొలాలు, చెట్టులు, చేమలు, పుట్టలు, నదులు, కొండలు, గుట్టలు అన్ని దాటుకొని జగన్ దగ్గరికి చేరారు జనాలు. అది కదా ఒక నాయకుడి పైన ఉండవలసిన అభిమానం. బారికేడ్స్ తీసేసిన అంబటి రాంబాబు లాంటి నాయకులు ఎంతో మంది ఉన్నారు. అయితే ఈ క్రమంలోనే ఫేక్ ప్రాపగండా కూడా బాగా చేయటం మొదలుపెట్టాడు. డైవర్షన్ చేయడానికి సిచ్యువేషన్ ఏంటి? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎయిర్పోర్ట్ లో ఉంటే అరెస్ట్ చేయడం ఏంటి? ఆల్రెడీ అంతకుముందే వాళ్ళ కానిస్టేబుల్ ఆల్రెడీ చెప్పాడు కదా, నాతో దొంగ సంతకాలు పెట్టించడానికి ట్రై చేశారు కానీ పెట్టలేదు అనేసి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. అది సెన్సేషన్ చేద్దాం చూశారు, కుదరలేదు. కొడాలి నాని అన్న అరెస్ట్ చేసామంటూ న్యూస్ టెలికాస్ట్ చేస్తున్నారు. నిజంగా కొడాలి నాని అన్న అరెస్ట్ చేశారా అంటే అంత సీన్ లేదు. కొడాలి నానిని ఎవడో అరెస్ట్ చేయలేదు. ఎందుకంటే కొడాలి నాని ఎక్కడికి వెళ్లే వ్యక్తి కూడా కాదు, హైదరాబాద్ లో హ్యాపీగా ఉన్నారు. కొడాలి నానికి పాస్పోర్ట్ లేదు వేరే కంట్రీస్ వెళ్ళటం కోసం. ఆలోచించండి. ఈ విధంగా డైవర్షన్ చేశారు, బారికేడ్స్ పెట్టి ఆపారు, ప్రజల్ని రాకుండా కట్టడి చేయడానికి సర్వ విధాల ప్రయత్నించి ఘోరంగా విఫలం చెందింది కూటమి ప్రభుత్వం అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈసారి పలనాడు పౌరుషం చూపించింది, పల్నాడు ప్రజల అభిమానాన్ని చూపించారు. నమ్మిన వ్యక్తి కోసం ఎంత దూరమైనా వెళ్తామనేసి మరొకసారి పల్నాడు గర్జించింది. అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.